అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది గుడ్డానంపల్లి. మాది నేను మోహనాచారి. నాకు వచ్చి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, జడ్పీటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయండి. గుంటుపల్లి సచివాలయం సురేంద్ర సార్ ఆయన మా భార్యను క్రాప్ చేశాడు. పోయిన నెల 8వ తేదీ తెలిసింది నాకు. ఎప్పటి నుంచి జరుగుతుందో నాకు తెలదు పూర్తిగా. పోయిన నెల 8వ తేదీ తెలిసింది నాకు అని చేసేది విడ్డి. నేను అడిగితే ఇలాగొచ్చి నాకు వాడే కావాలి, నేను వంతను వెళ్ళిపోతానంటా ఉంది. మీరు నాకు గుడ్డానంపల్లి జయరామరెడ్డి చెప్పి చిన్నప్పటి నుంచి మాకు ఏ సమస్య వచ్చినా వాళ్ళే మాకు న్యాయం చేస్తున్నారు. ఈరోజు మాకు వాళ్ళు న్యాయం చేయాలి. అందరూ టీడీపీ యూత్ పిల్లకాయలందరూ మాకు సపోర్ట్ చేయండి. నా భార్యని సురేంద్ర ఆయన్ని కఠినంగా శిక్షించండి. వాడు దొంగ నా కొడుకు, ఇలాగ నాతో బాగా మాట్లాడుతుని మా భార్యని ఎప్పుడు క్రాప్ చేశాడు. మా భార్య వంతు ఎప్పటి నుంచో ఉండాలి, అది నాకు తెలియదు. అది మొన్నటికి తెలిసింది నాకు 8వ తేదీ నెల. దీన్ని వచ్చి ఏదన్నా మీరు పోలీసు వాళ్ళు వీళ్ళని మాత్రం కఠినంగా శిక్షించండి. వీళ్ళు ఇట్టా పని చేస్తారు. నా భార్య వచ్చి బాగుంది. నా భార్యని ఏం చేసేది? మా భార్య ఇప్పుడు 50 రోజుల గొడవలు నాకు ఆ బిడ్డి మాట్లాడితే నేను వంతుని పొడుస్తాను, నువ్వు నాకు అవసరం లేదు, నాకు నువ్వు వద్దు అంటా ఉంది. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు 50 రోజులుగా ఇప్పుడు ఈ సమస్య మాకు. అందుకనేసి మీరు ఎట్టైనా న్యాయం చేయండి. మా భార్యని వాడు సురేంద్ర సార్ని కఠినంగా శిక్షించండి. వాళ్ళ వల్లే నేను నా ప్రాణం తీసుకుంటా ఉన్నాను, నేను చచ్చిపోతున్నాను. మీరు ఎట్టైనా మీరు వీళ్ళిద్దరిని మాత్రం వదలొద్దండి. అది పోయిన నెల 20వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఫోన్లో మాట్లాడింది. విజయ సెల్ అనే మా బామతికి భార్య సెల్లో. తర్వాత పోయిన శుక్రవారం నుంచి ఆదివారం వరకు మాట్లాడింది ఫోన్లో. ఈరోజు మార్నింగ్ తెల్లారితో 9:30కి 9:15 ఫోన్లో మాట్లాడింది. మళ్ళీ వాళ్ళతో లైన్ కలిపి మాట్లాడించుకున్నారు. మా ఫోన్లో మామూలుగా మాట్లాడున్నది. అవన్నీ అమ్మాయికి తెలుసు. ఈ బిడ్డ ఏమేం చేసిందన్నీ ఆ అమ్మాయిని అడిగినారంటే, ఈ అమ్మాయిని కఠినంగా అడిగినారంటే పోలీసు వాళ్ళకి అన్ని నిజాలు బయటపడుతుంది. ఏమేం జరిగింది, ఎప్పుడు జరుగుతా ఉండేది అన్ని విషయాలు బయటపడుతుంది. అది మీరు కఠినంగా చూడండి, మీరే శిక్షించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.